ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా పచ్చిమిర్చి రోటి పచ్చడి. అబ్బో, టమాటా పచ్చడి కూడా ఒక రెసిపీనా అంటారేమో, అయినా సరే టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి. మీకైతే ఈ రెసిపీ చూపిస్తాను. ముందుగా అయితే శుభ్రంగా కడుక్కున్న 4 టమాటాలు తీసుకున్నాను. ఒక 8, 9 పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను. టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అయితే ఇలా తుంచుకున్నాను. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి టమాటా అన్నీ వేసుకొని వేయించుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకోండి. టమాటా పచ్చిమిర్చిని మూత పెట్టుకొని మగ్గనివ్వండి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత ముక్కలను ఒకసారి కలుపుకొని కొంచెం జీలకర్ర, కొంచెం చింతపండు వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని ఫైనల్గా ఇంకొకసారి మూత అయితే పెట్టుకుందాం. ఇలా మూత పెట్టుకొని ఈ టమాటా పచ్చిమిర్చి చింతపండు అన్నీ మగ్గిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ ముక్కలు కొంచెం చల్లారిన తర్వాత పచ్చడి అయితే నూరుకోవాలి. ఇలా రోటిని అయితే నీట్గా కడిగి పెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ అయితే వేయించుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. కొంచెం ఉప్పు, చాలా పొడి తర్వాత అయినా వేసుకోండి. ఇలా పచ్చిమిర్చి ఉప్పు నూరుకున్న తర్వాత టమాటా ముక్కలన్నిటినీ వేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మమ్మీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా టమాటా పచ్చిమిర్చి నూరుకున్న తర్వాత ఒక 5, 6 వెల్లుల్లి పొట్టు తీసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయను అయితే సగానికి కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఉల్లిపాయను కూడా బాగా మెదగనివ్వండి. ఇలా పచ్చడి నూరే టైంలో పచ్చడి ఏమన్నా బయటకు వస్తే ఇలా గరిటెతోటి ఒకసారి పచ్చడి లోపలికనండి, సరిపోతుంది. మిక్సీలో నూరుకున్నంత మెత్తగా అయితే రాదు, రొట్టెలో ఇలానే వస్తుంది. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకోండి. నీట్గా కడుక్కున్న తర్వాత కొత్తిమీరను కూడా బాగా మెత్తగా నూరుకోండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మమ్స్ కుకింగ్ ఛానల్. మీకు ఇంకా మంచి మంచి వీడియోలు కావాలంటే మీ సపోర్ట్ అయితే కావాలి. ఫైనల్గా పచ్చడి నూరటం అయితే అయిపోయింది. ఇప్పుడైతే సాల్ట్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకొని ఇంకొకసారి నూరుకోవచ్చు. నాకు కొంచెం సాల్ట్ అయితే సరిపోలేదు, కొంచెం వేసాను. మళ్ళీ ఒకసారి నూరుకొని పచ్చడి అంతా ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నాను. ఇలా నూరుకున్న టమాటా పచ్చడి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి రోకలికి ఉన్న పచ్చడిని కూడా నీట్గా తుడుచుకొని వేసుకోండి. గంటుకున్నది ఇప్పుడు రోట్లో మిగిలిపోతుంది కదా, దాన్ని ఇలా అయితే నీట్గా తీసుకోండి. టమాటా పచ్చిమిర్చి పచ్చడి అయితే రెడీ. నేనైతే పోపు పెట్టుకున్నాను, పెట్టుకోపోయినా పర్లేదు. ఒకసారి పోపుతో పచ్చడి అంతా బాగా కలుపుకోండి. ఇంకేముంది, వేడి వేడి అన్నంలో పచ్చడి నెయ్యి వేసుకొని తినేయటమే. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. బాయ్ బాయ్.